ఎన్నికల్లా క్లారిటీగా హడావుడైతే మొత్తం క్లామర్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా మారిపోయే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రైట్, ఈ రెండు పార్టీల్లో ఎవరో ఏంటి, ఎందుకు అంత ధీమాగా ఉన్నారు ఏంటి అనే దానిపైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు, టీడీపీ నేత బాలగురుస్వామి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు జాయిన్ అవుతారు. ప్రజెంట్ మనతో పాటుగా బాలగురుస్వామి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గురుస్వామి గారు, ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు ఈరోజు ఇదే రోజు మీరు ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో ఏపీ సీఎం వైఎస్ జగన్ని, ఆయన ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. కోర్స్ మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మేము వస్తున్నాం, కూటమి అధికారంలోకి వస్తుందని చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు. రైట్, ముందుగా ఈ 5 ఏళ్ల పాలన గురించి ఏమంటారు, ఏంటి మీ వ్యూ ఏంటి? వెంకట్ గారు, ముందుగా మీకు ఈరోజు డిబేట్ లో పాల్గొన్న నారాయణ రెడ్డి గారికి, మిగతా మిత్రులకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒకసారి ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన అనేది ఎలా జరిగింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పటి వరకు ఎందుకనంటే దాదాపు నాకు తెలిసి 94 నుంచి నేను ఓటు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 94 నుంచి ఓటు వేస్తా ఉంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో సార్వత్రిక ఎలక్షన్స్ కోసం రాజకీయ నాయకులు ఎదురు చూశారు తప్పితే ఓటర్స్ అనేది ఎక్కడా కూడా ఎదురు చూడలేదు. ఈసారి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత, అడ్మినిస్ట్రేషన్ చూసిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలైంది. కాబట్టి ఎలక్షన్స్ కోసం ఈ రోజు రాష్ట్ర ప్రజలే ఎదురు చూసిన పరిస్థితి అందరూ కూడా ఈ రోజు చూడటం జరిగింది. అందువల్ల ఎందుకనంటే సార్వత్రిక ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చెప్పి రాష్ట్ర జనాలందరూ కూడా ఎదురు చూడటం జరిగింది. ఆ విధంగానే ఈ రోజు ఓటింగ్ కూడా జరిగిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. నేను తెలియజేస్తా ఉన్నాను సార్ వెంకట్ గారు. కానీ గురుస్వామి గారు, ఎందుకో వైసీపీ నేతలు చెప్పినంత స్ట్రాంగ్గా మీరు, అంటే అఫ్కోర్స్ నోటెడ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అంత స్ట్రాంగ్గా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, మేము గెలుపు మాదే అని కూటమి నేతలు చెప్పలేట్లే. కానీ బట్ వైసీపీ వాళ్ళు మాత్రం అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా ఆల్మోస్ట్ గతం కంటే ఎక్కువ మేరతో గెలవబోతున్నాము అని అయితే స్పష్టంగా చెప్తున్నారు. అఫ్కోర్స్ మీరు మీలాంటి నేతలు అయితే చెప్తున్నారు, కానీ కూటమిలో ఎవరైతే కీలకంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే జనసేన పార్టీ అధినేత పవన్ కావచ్చు, ఇంకా కీలక నేతలు మనోహర్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు అంతగా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు ఈ మౌనానికి కారణం ఏంటంటారు? ఆల్రెడీ గెలిచేయడం జరిగింది సార్. ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది. అది ఫలితాలు వెలువట్టమే తరువాయి. అంతే తప్పిస్తే ఏదో చెప్పకూడదనే ఆలోచన, చెప్పకూడదనే ఉద్దేశం అయితే ఎన్డీఏ కూటమి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ నేతలైనా, బీజేపీ నేతలైనా ఎవరైనా సరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రంలో ఎలక్షన్ అనేది 1 సైడ్ జరిగింది. ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, యువత, మేధావర్గం, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఎదురు చూడటం జరిగింది. ఆ విధంగానే ఎలక్షన్స్ జరిగినాయి. అందువల్ల ఎందుకనంటే ప్రత్యేకంగా బయటకు వచ్చి మేమేదో గెలవబోతున్నాం అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకనంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేదానికి వాళ్ళు జనాల్ని ఏదో ఇంకా ఈ 10 రోజుల్లో కూడా గెలిసామనే ఆలోచనలతోటి ఏదో మభ్య చెప్పడం తప్పితే అసలు ఇక్కడ ఒక చిన్న విషయం గురుస్వామి గారు, ఆలోచన అయితే ఉంది ఈ రోజు జనాలకి, నాకు అందరికి కూడా. ప్రతిపక్ష నేత హోదా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం అనేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళేదో బయటకు వచ్చేసి అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, లేదనుకుంటే ఈసీ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం. అంటే ఇప్పటిదాకా చూసాం 2019 ఎలక్షన్ లో అప్పటికప్పుడు సిఎస్ ను మార్చారు, డీజీపీని మార్చారు, అందరిని మార్చారు. ఆ రోజు మారిస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు వీళ్ళు. ఈ రోజు ఏదో ఇల్లు పీకి పందిరేసినట్టు ఈ రోజు అందరు కూడా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలిసి ఏదో డీజీపీని మార్చారు, వాళ్ళు మార్చారు, వీళ్ళు మార్చారు అని చెప్పి కాలుగల్ని పిల్లలాగా ఎగటం, కళ్ళు దాగిన కోతుల్లాగా మాట్లాడటం తప్పితే వేరే ఉద్దేశం అయితే వీళ్ళ దగ్గర ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకనంటే ఎలక్షన్ అనేది 1 సైడ్ జరిగిపోయింది. ఎన్డీఏ కూటమి అనేది 100కి 1000% రాబోతుంది అధికారంలోకి. వీళ్ళు ఈ 4 రోజులు ఏదో సంతోషపడతా ఉన్నారని చెప్పేసి వాళ్ళని వదిలేయడం జరిగింది. అందువల్ల ఎందుకంటే 4వ తేదీ కావాలంటే మళ్ళా సాయంత్రం డిబేట్ కి తీసుకోండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వెంకట్ గారు, రైట్, బాలగురుస్వామి గారు, మేకపోతు గాంభీర్యం అనే ఒక కోర్టు ఒక
ఒక సెంటెన్స్ వాడారు. అఫ్ కోర్స్ ఇది ప్రస్తున్న పరిస్థితి. మీరు చెప్పిన అనాలజీని కనుక చూస్తే నాకు 2019 ఎన్నికల తర్వాత మీ పార్టీ నేతలు, టీడీపీ నేతలు ఏదైతే అన్నారో ఖచ్చితంగా మేమే వస్తాం, 100కి 200% మేమే అధికారంలోకి వస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. కానీ మీ ఫలితాలు మొత్తం కూడా మొత్తం టాపుల్ డౌన్ అయ్యాయి, అవునా కదా? ఒక్కటి సార్, అదే మా కాన్ఫిడెన్స్ అదే సార్. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశాడు. పోలవరం 74% కట్టాడు. పట్టిసీమ ద్వారా పులివెందులు కూడా నీళ్లు తీసుకొచ్చి చీనీకాయలకు కూడా నీళ్లు ఇచ్చిన ఘనత. అమరావతిని కట్టాడు, ఆ తాత్కాలిక అమరావతిని. డీజీపీ హైకోర్టు కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు. ఈ రాష్ట్రంలో దాదాపు 25,000 కిలోమీటర్లు సుమారుగా సీసీ రోడ్లు జరిగింది. గురుస్వామి గారు పార్టీ నేతగా మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. కొన్ని పారిశ్రామిక రంగాలు తీసుకురావడం జరిగింది. అంత అభివృద్ధి చేసిన మేము పసుపు కుంకుమ 10,000 వేస్తేనే మాకు ఈ రోజు 23 సీట్లు ఇచ్చారు జనాలు. అంతకన్నా అధ్వానంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు కాబట్టి ఆ 23 కూడా రావు. ఆలోచించండి. ఎందుకంటే ఉద్యోగస్తులు మోసం చేశాడు. పిఆర్సీ ఇస్తానన్నాడు, అనా వారం రోజుల్లో నేను చేసేస్తాను, అది ఎంతసేపు అన్నా మనకు రావడం తోటి అని చెప్పాడు. ఈ రోజు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. యువతను మోసం చేశాడు, ఉద్యోగస్తులను మోసం చేశాడు. రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్తున్నాడు. చెప్తే జనరల్ గా వచ్చే సంక్షేమ పథకాలు తప్ప ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నిధులు కావచ్చు, వాటికి రావాల్సిన సప్లాన్ నిధులు కావచ్చు, ఏవి కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే బాగా చేసిన మాకే రాష్ట్ర ప్రజలు 23 సీట్లు ఇస్తే వీళ్ళకి ఆ 23 కూడా రావు సార్. అందువల్ల మా కాన్ఫిడెన్స్ అదే. సంక్షేమం కూడా మీరు వీళ్ళకంటే బాగానే చేశారా ఆ టైంలో? 2014-19 పీరియడ్లో సంక్షేమం ఇప్పుడు 2019-24 మధ్య ఎంత జరిగిందో అంత చేశారా మీరు? హానెస్ట్గా ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా చేశాం సార్. ఎందుకనంటే వీళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్రంలో సుమారు 18 లక్షల రేషన్ కార్డులు తీసేశారు సార్. 18 లక్షల రేషన్ కార్డులు తీసేశారు అంటే అంతకు ముందు వీళ్ళు జనరల్ గా వచ్చే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కావచ్చు, రేషన్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు కావచ్చు, ఏ అయినా కూడా వీళ్ళందరికి అందినాయి. వీళ్ళ హయాంలో ఏమందినాయి చెప్పండి? 2,73,000 కోట్లని నేరుగా నగదు పంపించామని చాలా బలంగా చెప్తున్నారు. వాటిని ఎందుకంటే మనకి ఆ లెక్కలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, డీబీటీ ద్వారా ఆ లెక్కలైతే కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ అప్ ఎంత అయింది, ఎంత పక్కన పెట్టారని పక్కన పెడితే ఈ కనిపిస్తున్న డీబీటీలు అయితే కనిపిస్తున్నాయి. ఆ అమౌంట్లో తేడా అయితే లేదు కదా? ఆయన నోటితో చెప్పినా చెప్పకపోయినా సార్, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఎస్సీ సప్లాన్ నిధులు కావచ్చు, బీసీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఆదరణ పథకం ద్వారా కావచ్చు, రాష్ట్రంలో ఎంతమందికి ఆ రోజు ఎంతమందికి అందాలో అంతమందికి అందినాయి. ఈ రోజు వీళ్ళు ఏం చేశారు ఆలోచించండి. ఎందుకనంటే బాగా పనిచేసే వాళ్ళకు కూడా వీళ్ళు మాయ మాటలు చెప్పేసి 45 సంవత్సరాల వ్యక్తులకి ఇట్లా ఇస్తామని చెప్పి వాళ్ళు ఈ రోజు మాయ మాటలు చెప్పి వాళ్ళ ఓట్లతోటి రావడం జరిగింది. ఎందుకనంటే రాష్ట్రంలో అందరినీ కూడా మభ్య పెట్టి మోసం చేసి ముద్దులు పెట్టి గుద్దులు గుద్ది వాళ్ళ ఓట్లతోటి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు కొన్ని బెటర్ గా ఇచ్చాడు, కాదని చెప్పట్లేదు. సంక్షేమ పథకాలు బెటర్ గా ఇస్తూ ఏం చేశాడు? ఇప్పుడు ఏదో గింజలు కోడికేస్తే ఆ కోడి ఆ గింజలు తింటూ ఉంటుంది సార్. అప్పుడు ఏం చేస్తాడు ఇతను? ఆ గింజలు తినే కోడిని పట్టుకొని వచ్చి అన్ని ఈకలన్నీ ఒలిసేసి ఆడ పెట్టేస్తాడు. అంటే ఏం జరిగింది కూడా తెలీదు. ఈ సంక్షేమ పథకాల మాటని వీళ్ళు ఏం చేశారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి ఈ చూపించేసి రాష్ట్రంలో వీళ్ళు చేసే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రెడ్ శాండిల్ అన్ని దోసుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని ప్రతి చోట కూడా చూడండి, ఏ విషయం జరిగినా కూడా ఎమ్మటే రెండోది ఏదో ఒకటి తీసుకొచ్చేసి ఏదో ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయడమా, ఇంకొకటి చేయడమా, ఇంకొక దాడులు చేయడమా, రకరకాలు చేసేసి వీళ్ళ ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న మేము వీళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జనాల్లో వీళ్ళు చేసిన నిరంకుశ పాలనని ఎండగడుతూ మేము జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఏదో ఒకటి చేసి డైవర్ట్ పాలన చేశారు. బాగా గమనించండి మీరు. డైవర్ట్ పాలన చేసుకొచ్చారు వీళ్ళు. డైవర్ట్ పాలనలాగే ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడిద్దాం. నారాయణ రెడ్డి గారు, సరిగ్గా ఇదే రోజు మీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ పార్టీ అధినేత ఇదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రైట్ గురుస్వామి గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. గురుస్వామి గారు, సంక్షేమ పథకం తెలుగుదేశం ప్రభుత్వంలో మీ ఆడియో కనెక్షన్ కూడా సరిగా లేదు, ఒకసారి చూసుకోండి. ఈ లోపల నారాయణ రెడ్డి గారు, సరిగ్గా ఇదే రోజు మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా